జర్నలిస్టులపై దాడి చేసిన దోషులను శిక్షించాలి. నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో ఇద్దరు మహిళ జర్నలిస్టులపై కొందరు దుండగులు దాడికి పాల్పడటంపై వనపర్తి జిల్లా టీయూడబ్ల్యూజే జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్లో జర్నలిస్టులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా టీయూడబ్ల్యూజే 143 యూనియన్ అధ్యక్షులు బక్షి శ్రీధర్ మాట్లాడుతూ, సీఎం సొంత గ్రామంలో మహిళా జర్నలిస్టులపై దాడి చేయటం జర్నలిస్ట్ లోకాన్ని ఆవేదనలో ముంచిందన్నారు. పోలీసులు దుండగులపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంలోనే పరిస్థితి జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని జర్నలిస్టులకు క్షమాపణ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే 143 యూనియన్ నాయకులు దిండి నగేష్, రాష్ట్ర నాయకులు వి నరసింహారెడ్డి, మోడల చంద్రశేఖర్, జానయ్య, సుంకరి రమేష్, గోర్ల రాజు, శ్రీనివాస్ యాదవ్, ఈశ్వర్, రాము, అశోక్ కుమార్ రెడ్డి, శ్రీను, జియా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వగ్రామము. అయితే ఆ గ్రామంలో కొందరు రైతులకు రుణమాఫీ రాలేదన్న అంశంపై ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అయితే ఎవరైతే రైతులు వారి బాధలను చెప్పుకుంటూ ఆ యొక్క జర్నలిస్టులతో మాట్లాడుతున్నారో ఆ సందర్భాన్ని తీసుకొని కొందరు గుండగులు మహిళా జర్నలిస్టులని చూడకుండా సరిత అదేవిధంగా విజయారెడ్డిపై దాడి చేశారు. వారి కెమెరాలను లాక్కోవడంతో పాటు వాళ్ళు అప్పటి వరకు రికార్డ్ చేసినటువంటి చిప్పులను లాగేసుకొని వారిని విచక్షణారహితంగా అక్కడి నుంచి తోసేయడం జరిగింది. ఇదంతా కూడా చూస్తూ మరికొందరు నాయకులు దీన్ని వారించకపోగా అదేవిధంగా ఎవరైతే మహిళా జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారో వారిని సపోర్ట్ చేయడం జరిగింది. ఈ అంశాన్ని మేము వనపర్తి జిల్లా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైతే దాడులు చేసి మహిళలను గాయపరిచారో వారిని వెంటనే అరెస్ట్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.